ఢిల్లీలో ప్రభుత్వ భవనాలుంటాయి. ఒక్కోటి ఎకరం, ఎకరం ఉంటది. విశాలమైనటువంటి భవనాలుంటాయి. వాటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళే డిసైడ్ చేస్తారు. చాలామందికి దానివల్ల వేరే పార్టీలోళ్ళకి దక్కేయి గాదు. దక్కకపోతే వాళ్ళకి అద్దె చెల్లిస్తారు అంతే. వాళ్ళు ఏదో స్టార్ హోటల్స్‌లో ఉండొచ్చు అద్దెని వీళ్ళు కడతారు. అలాగే జనం సొమ్ముతో జల్సాలు చేశారు. మోడీ వచ్చిన తర్వాత దాన్ని పక్కాగా రూల్స్ పాటించుకొచ్చారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ లూటియన్స్ ఢిల్లీలో ఉన్నటువంటి 24 అక్బర్ రోడ్‌లో ఉన్న తమ చారిత్రాత్మక ప్రధాన కార్యాలయాన్ని 2026 మార్చి 28 లోపు ఖాళీ చేయాలని ఎస్టేట్స్ డైరెక్టరేట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ నోటీస్ ఇచ్చింది. ఎందుకు ఈ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 9A కోట్ల మార్గులో కొత్త ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ నిర్మించి 2025 జనవరిలో ప్రారంభించారు కూడా. దాంతో పాత ప్రభుత్వ కేటాయింపు అయినటువంటి 24 అక్బర్ రోడ్ ఖాళీ చేయాలనేది నిబంధన అమల్లో ఉంది. కానీ చెయ్యట్లేదు వాళ్ళు సైలెంట్‌గా. అదే సమయంలో 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాలని అధికారులు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే పలు దఫాలుగా నోటీసులు ఇచ్చినా కూడా ఖాళీ చేయకపోవడంతో అసలు అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ భవనం ఎందుకు ఇవ్వాలి? అక్కడ జరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్చి 28 లోపు ఖాళీ చేయకపోతే ప్రభుత్వ నియమాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటది.